హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ డిజిటల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే మచిలీపట్నం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కొండవీడు ఎక్స్ప్రెస్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో విజయవాడ వరకు అయితే మనం వెళ్ళబోతున్నాం. సో కొండవీడు ఎక్స్ప్రెస్కి అయితే ఫుల్ హిస్టరీ అయితే ఉంది. అదంతా కూడా నేను వెళ్తూ మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ ప్రవీణ్ డిజిటల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ మనకైతే ట్రైన్ టేబుల్ లిస్ట్ అయితే కనిపిస్తుంది. మచిలీపట్నం నుంచి ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది అయితే పెద్ద లిస్ట్ అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే మచిలీపట్నం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. సో మచిలీపట్నం రైల్వే స్టేషన్ మీద ఫుట్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం మనము. సో ఇక్కడ నుంచి మచిలీపట్నం ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ స్టేషన్ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా తిరుపతి, ధర్మవరం, సికింద్రాబాద్, విశాఖపట్నం ట్రైన్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా వీక్లీ 3 times అయితే యశ్వంతపూర్కి అయితే ఉంటుంది. ఇది కాకుండా ప్యాసింజర్ ట్రైన్లు అయితే విజయవాడ, మచిలీపట్నం, విజయవాడ, భీమవరం, విజయవాడ, నిడదవోలుకి అయితే ట్రైన్స్ అయితే నడుస్తూ ఉంటాయి. వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్టేషన్. సో ఇప్పుడు మనమైతే యశ్వంతపూర్ ట్రైన్ అంటే కొండవీడు ఎక్స్ప్రెస్ ద్వారా మనమైతే ఇప్పుడు విజయవాడ వరకు అయితే వెళ్ళబోతున్నాం. సో ఈ కొండవీడు ఎక్స్ప్రెస్ అయితే వీక్లీ 3 times ఉంటుంది. సోమవారం, బుధవారం అండ్ శుక్రవారం అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్, కొండవీడు ఎక్స్ప్రెస్లో మచిలీపట్నం నుంచి విజయవాడకి నాకు టికెట్ పడిన కాస్ట్ వచ్చి 45 రూపీస్ అనమాట. జనరల్ అనమాట. ఫ్రెండ్స్, మీకు అక్కడ కనిపిస్తుంది చూసారా, రెడ్ కలర్ LHB కోచెస్, అదేనండి కొండవీడు ఎక్స్ప్రెస్ అనమాట. మన ట్రైన్ వచ్చేసరికి మచిలీపట్నంలో ఈవినింగ్ 3:50కి అయితే స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం అయితే మెయింటెనెన్స్ ఏరియాలో ఉంది, అంతా కూడా క్లీన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఆ మోట్లన్నీ చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా అదే మన ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉన్నాయి కదా, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఏసీలో బెడ్షీట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉన్నాం. సో ప్లాట్ఫామ్ 1 మీదకైతే యశ్వంతపూర్ ట్రైన్ అయితే వస్తుంది. అదేనండి కొండవీడు ఎక్స్ప్రెస్ అనమాట. సో మచిలీపట్నం ఇదైతే కొత్త రైల్వే స్టేషన్ అనమాట. ఈ కొత్త రైల్వే స్టేషన్లో మనకి 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఓల్డ్ మచిలీపట్నం రైల్వే స్టేషన్ మీకు గత లాస్ట్ వీడియోస్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇది న్యూ స్టేషన్ అనమాట. సో వ్యాప్ 7 ఇంజిన్తో అయితే మన కొండవీడు ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. సో ప్రజెంట్ టైం వచ్చేసరికి 2:40 అయితే అవుతుంది. మన ట్రైన్ స్టార్ట్ అయ్యేదేమో 3:50కి అనమాట. 1 hour టైం అయితే ఉంది. సో టోటల్ అంతా కూడా LHB కోచెస్తో రన్ అవుతుంది మన ట్రైన్. సో క్రూజింగ్ స్పీడ్ వచ్చేసరికి 130 km/h అనమాట. చూద్దాం. కొండవీడు ఎక్స్ప్రెస్కి అయితే రేక్ షేరింగ్ కూడా ఉంది. యశ్వంతపూర్ నుంచి మచిలీపట్నం వెళ్ళేటప్పుడైతే 17211 అనమాట, 22. మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్ వచ్చేసరికి 17211. అదేవిధంగా మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ రావడానికి 07185. అదే మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం వచ్చేసరికి 07186 అనమాట. సో ఫ్రెండ్స్, ట్రైన్ మెయింటెనెన్స్ చూస్తే సూపర్గా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ ఇక్కడి నుంచే కాబట్టి ఇది జనరల్ కోచ్ వల్ల లేదు, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా 3:50కి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మచిలీపట్నం నుంచి కొండవీడు ఎక్స్ప్రెస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అందరూ వచ్చేసరికి మచిలీపట్నం న్యూ రైల్వే స్టేషన్ అనమాట. ఇంకా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వలేదు, షెడ్స్కి అన్నీ కూడా వేయలేదు ఇంకా. బాయ్ బాయ్ మచిలీపట్నం, మళ్ళీ కలుద్దాం త్వరలో. మంచి ట్రైన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. మచిలీపట్నం నుంచి బయలుదేరిన తర్వాత మన ట్రైన్ ఆగేది ఫస్ట్ స్టాప్ గుడివాడ జంక్షన్ అండి. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది చూస్తారా, అవన్నీ కూడా FCI గోడౌన్స్ అనమాట. అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వల్ల గోడౌన్స్ అయ్యి చిలకలపూడిలో అయితే ఉంటుంది. సో మన ట్రైన్ అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి అయితే రాబోతుంది, చిలకలపూడి రైల్వే స్టేషన్ అనమాట. కానీ చెత్త కొట్టేస్తున్నాడు తెలుసా, స్పీడ్ మాత్రం 120 అబోనే ఉంది. LHB కోచెస్ కదా, సో స్టేషన్లో ఏ దుమ్ము లేపుకుంటూ వెళ్తుందో. LHB కోచెస్ కాబట్టి 130 km/h అయితే ఉంటుంది. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసరికి 120 km/h అయితే ఉంది. కానీ చెత్త కొట్టేస్తున్నాడండి బాబు.
ఏం లేస్తుందో. సో ఇంకా మనం ట్రైన్ విషయాల గురించి మాట్లాడుకుంటే ఈ ట్రైన్ పెద్ద హిస్టరీ ఉంది. సో ఇప్పుడు మనం క్రాస్ అవుతుంది పెడన రైల్వే స్టేషన్ అనమాట. పెడన అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రైల్వే స్టేషన్. సో మనం ట్రైన్ విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ యశ్వంత్పూర్ ట్రైన్ వచ్చేసరికి 1 డిసెంబర్ 2008లో అయితే స్టార్ట్ చేశారు. అంటే దాదాపు 15 ఇయర్స్ నుంచి అయితే ట్రైన్ అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే గొడ్లవల్లేరు రైల్వే స్టేషన్ అయితే క్రాస్ అవుతున్నాం. గొడ్లవల్లేరు రైల్వే స్టేషన్ అంటే మంచి నేమ్ కదా. మీకు అక్కడ చూస్తున్నారు సార్, అంతా కూడా ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. గొడ్లవల్లేరు పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ అయితే కాలేజెస్ మంచి ఫేమస్ అనమాట ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుడివాడ జంక్షన్కి దగ్గరలో ఉన్నాం. మీకు ఒక గూడ్స్ ట్రైన్ కనిపిస్తుంది చూసారా, ఆ లైన్ వచ్చేసరికి అనమాట నర్సాపూర్ వెళ్ళే ట్రైన్ ఆ లైన్ అనమాట. ఇప్పుడు మనమైతే మచిలీపట్నం నుంచి వచ్చాం కదా, అదేమో నర్సాపూర్ వెళ్ళేది అనమాట. అందుకే గుడివాడ జంక్షన్ ఇక్కడ. సో గుడివాడ జంక్షన్ నుంచే మనకి నర్సాపూర్ వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా సపరేట్ అవుతుంది. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్కి అయితే మనం రీచ్ అయ్యాం. మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్, జాగ్రత్తగా మన సీట్లో కూర్చోవటం ఫస్ట్ టైం. ఇక ట్రైన్ విశేషాల గురించి మనం మాట్లాడుకుంటే, సో దీని ఆపరేటింగ్ వచ్చేసరికి సౌత్ కోస్ట్ రైల్వేస్ అయితే దీన్ని ట్రైన్ ఆపరేట్ చేస్తున్నాయి అనమాట. మచిలీపట్నం యశ్వంత్పూర్ మధ్య అయితే వీక్లీ 3 times ఉంటుంది. అదేవిధంగా యశ్వంత్పూర్ మచిలీపట్నం మధ్యలో వచ్చేసరికి వీక్లీ 3 days ఉంటుంది అనమాట. అంటే ఆల్టర్నేట్ డేస్గా ఇటు నుంచి అటు నుంచి ఇటు అయితే రన్ అవుతుంది. ఇక ఈ ట్రైన్ వచ్చేసరికి టోటల్ యావరేజ్ వచ్చేసరికి 800 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది అనమాట. ఇక యావరేజ్ జర్నీ వచ్చేసరికి 18 hours జర్నీ ఉంటుంది. ఇక మన ట్రైన్లో వచ్చేసరికి అదేనండి, యశ్వంత్పూర్ ట్రైన్లో వచ్చేసరికి ఏసీ ఫస్ట్ క్లాస్ ఉంటుంది, ఏసీ 2 tier ఉంటుంది, 3 tier ఉంటుంది, స్లీపర్ కోచెస్ ఉంటాయి అండ్ జనరల్ కోచెస్ కూడా ఉంటుంది అనమాట. సో మన ట్రైన్ వచ్చేసరికి రూట్ వచ్చేసరికి గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, గుంటూరు, నంద్యాల జంక్షన్, గుత్తి జంక్షన్, ధర్మవరం జంక్షన్ నుంచి యశ్వంత్పూర్ అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విజయవాడ అవుటర్లో అయితే ఉన్నాం. మన పక్కన ఒక ట్రైన్ వచ్చి ఆగింది. తిరుపతి వెళ్ళే ట్రైన్, తిరుపతి నుంచి వెళ్తున్న ట్రైన్, తిరుపతి భువనేశ్వర్ అనుకుంటా. ట్రైన్ అయితే ఆగింది వచ్చి. ఫ్రెండ్స్, ఇది మన ట్రైన్ ఫుల్ వ్యూ అనమాట. ఒక బ్యూటిఫుల్ కటింగ్ అయితే కొడుతుంది మన ట్రైన్. ఫ్రెండ్స్, మనతో పాటు ప్యారల్గా రన్ చేస్తూ స్టేషన్లోకి వెళ్తున్న ట్రైన్ పేరు ఏంటో తెలుసా? గెస్ చేయండి. ఆ ట్రైన్ వచ్చేసరికి విజయవాడ గూడూరు మధ్యలో అయితే నడుస్తుంది అనమాట, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లాగా. గెస్ చేశారా? అదేనండి, మన విక్రమ్ సింహపురి ఎక్స్ప్రెస్ అనమాట. విజయవాడ నుంచి 6కి అయితే స్టార్ట్ అయ్యి అరౌండ్ 10:30, 11 కల్లా గూడూరు అయితే వెళ్తుంది అనమాట. సో చాలామంది ఆ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మన ట్రైన్ అయితే అదే మన యశ్వంత్పూర్ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే వచ్చింది. సో విజయవాడలో అయితే బాగానే క్రౌడ్ ఎక్కుతున్నారు. సో ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్, ట్రైన్ జర్నీస్ అన్నీ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. బాయ్ బాయ్.